తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, పాల్గొన బహుళపక్ష పంచమి రంగ పంచమిగా జరుపుకునేటటువంటి లేదా రంగ్ పంచమిగా జరుపుకునేటటువంటి రోజు ఏంటి దీని వైశిష్టం? రంగ్ పంచమి అంటే ఏంటి? ఏమైనా ఉత్సవాల్లాగా జరుగుతాయా? అలాగే ఈ హోలీ పండుగ పౌర్ణమి రోజు కొంతమంది చేసుకున్నారు, మరుసటి రోజు కొంతమంది చేసుకున్నారు. ఒకసారి ఒకవేళ హోలీ అప్పుడు జరుపుకోని వాళ్ళు ఈ పంచమికి కూడా జరుపుకోవచ్చు అనేది వింటున్నాను. నిజమేనా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ముందుగా మన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమంటాం, స్త్రీలు ఎంత ముందుకెళ్తున్నారో మనందరికీ తెలిసిందే, అంత అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నారో మనందరికీ తెలిసిందే. కానీ గుణ సంపద కూడా మరింత విస్తృతంగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రంగ పంచమి గురించి చెప్తాను. అంటే ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇక్కడ మనం హోలీ రోజు రాత్రి అంటే పౌర్ణమి రోజు రాత్రి ఏదైతే ఉంటుందో ఆ రోజు మనం ఈ చెడుకి అంటే కామదహనం అని చెప్తారు. సో ఉత్తర భారత కామదానం అని, తర్వాత మర్నాడు రోజు వచ్చింది దక్షిణ భారత కామదానం అని 2 రోజులు ఉంటాయి. సో ఆ హోలీ రోజు మనం సంతోషంగా దానం చేసుకుంటాం కాబట్టి మర్నాడు రోజు పాడ్యమి రోజు అసలు హోలీ ఆడాలి. పాడ్యమి రోజు చేసుకోవాలా? కానీ మామూలుగా ఏంటంటే అందరికి పౌర్ణమి రోజు అనేది మైండ్ లో ఎక్కువ రికార్డ్ అయి ఉంటుంది. హోలీ పౌర్ణమి అని అంటాం, హోలికా పౌర్ణమి అని అంటాం కాబట్టి అదే అనుకుని ఆ రోజు చేసుకుంటూ ఉంటారు. కానీ మామూలుగా మనకి సంప్రదాయం ప్రకారం అయితే కనుక ముందు రోజు రాత్రి అంటే పౌర్ణమి రోజు రాత్రి మనం హోలికా దానం అనేది చేస్తాం. ఆ తర్వాత ఆ సందర్భంగా ఆనందం కొద్దీ మర్నాడు రోజు మనం ఇది చేయాలి. ఇది తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఆ పౌర్ణమి నుంచి ఈ పంచమి మధ్య వరకు కూడా నిజానికి ఆనందం ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఈ రంగు పంచమి అనేది ఏంటంటే ఇది మనకి సంబంధించిన హోలీగా మనం భావిస్తే అది దేవతలకు సంబంధించిన హోలీ. ఎలా అయితే దేవదేవ దీపావళి ఉంటుందో అలాగే అలా వాళ్ళ రంగు పంచమి అంటే అంటే ఈ రంగుల ద్వారా దేవతల్ని మనం ఆకర్షించడం అనేది మన సంప్రదాయం. అలా దేవతలకి కోసం కూడా మనం అంటే దేవతలు ఆనందంగా చేసుకునేది ఈ యొక్క హోలీ అనేది. పైగా ఈ రంగుల ద్వారా దేవతలను మనం ఆకర్షింపజేస్తాము అని చెప్పి. తర్వాత ప్రకృతిలో సమతుల్యత కోసం కూడా అంటే ఇప్పుడు మనం అంటే కలుషితమైన రంగులు వాడొద్దనే అందరం చెప్తున్నాం. ఏవైతే స్వచ్ఛమైన ప్రకృతి పరంగా వచ్చే రంగులు ఏవైతే ఉంటాయో అలాంటి శుద్ధ రంగులనే వాడండి, లేదంటే కళ్ళు అవి పోగొట్టుకునే ప్రమాదాలు కూడా ఉంటాయని మనం చాలాసార్లు అందరూ హెచ్చరిస్తాం. సో అందుకని అలాంటి స్వచ్ఛమైన రంగులతో చేసుకునేది ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ దేవతలు కూడా ఆనందిస్తారు అని చెప్పి అది రంగు పంచమి విశిష్టత. ఇది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో రంగు పంచమి చేసుకోవటం అనేది తక్కువ, కానీ ఉత్తర భారతం, మధ్యప్రదేశ్ ఇలా ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఇండోర్లో చాలా అద్భుతంగా చేసుకోవటం అనేది ఉంటుంది. తర్వాత బృందావనంలో ఎలాగో రాధాకృష్ణ, మధురలో కూడా రాధాకృష్ణుడికి చక్కగా చేయటం అనేది ఉంటుంది. ప్రధాన ఉద్దేశం అయితే కనుక ఇక్కడ రాధాకృష్ణులకి చేసుకోవటం అనేది ఈ రంగు పంచమి యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే మనం చేసే ప్రయత్నం ఒకటే ఉంటుంది. ఏదైనా సరే ఒక విశిష్టత ఉన్నప్పుడు దాన్ని మన శక్తి కొద్దీ వినియోగించుకోవటం. అది ఏదో ఒక దానికి అంటే ఒక్కొక్క ప్రామాణికత ఒక్కొక్క దానికి ఉంటుంది. ఇక్కడ రాధాకృష్ణులు అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాంపత్యంలో ఉండే మధురిమ కోసం. సో భార్యాభర్తల్లో ఏదైనా సరే అనురాగం సరిగ్గా లేకపోలేదు, సో అస్తమానం ఏవో రకమైన గొడవలు అవుతున్నాయి, ఇంట్లో సుఖం లేదు అనుకునే వాళ్ళకి ఇది ఎక్కువగా మనం ఇవాళ చెప్పే రెమెడీ ఏదైనా సరే అది ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది. సార్, సో వీళ్ళు ఏ రకంగా చేస్తే మంచి జరుగుతుంది అనేది ఒకటి. అంటే ఇవాళ మనం చెప్పబోయే ఏదైనా సరే రెమెడీ అనేది ఈరోజు ఆదివారం ప్రారంభించడం అనేది ఉంటుంది. అంటే ఈ రంగు పంచమి రోజు మనం ప్రారంభించడం అనేది ఉంటుంది. సరే, దాన్ని ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ వారాల్లో చేయాలనేది మళ్ళీ చెప్తాను. అయితే మొదట మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ ఏదైనా సరే చాలా తేలికైనది. ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం గోపి గోపేశ్వరాయ నమః, గోపి గోపేశ్వరాయ నమః. ఇది శక్తి కొద్ది చదువుకోవాలి. 108 ఇంకా బెటర్. భార్యాభర్తలు ఇరువురునా సార్? ఎవరో ఒకళ్ళు భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు చదవాలి. కానీ చదివాక ఇక్కడ శ్రీకృష్ణుడు వీళ్ళకి ఏదైనా సరే తీపి పదార్థం నివేదన చేయాలి.
సో రాధాకృష్ణ ఫోటో ఉంటే ప్రత్యేకంగా దేవుళ్ళో పెట్టుకోకల్లా విడిగా కూడా పెట్టుకుని చేసేయచ్చు. దేవుళ్ళలోనే ఉండి చేయాలని ఏమీ అవసరం లేదు. సో విడిగా రాధాకృష్ణ ఫోటో ఒకటి పెట్టేసుకుని అక్కడ తీపి పదార్థం ఏదో ఒకటి, ముఖ్యంగా శ్రీకృష్ణుడికి పాల పదార్థాలు ఇష్టం కాబట్టి కోవా బిళ్ళలు, కలకండు, అవేమీ దొరకకపోతే వెన్నపూస అలా పెట్టేసినా కూడా చాలు. అటుకులు అంటే కూడా స్వామికి ఇష్టం. అటుకులు కూడా ఉంటే అది అటుకుల కన్నా కూడా ఈ రోజు అయితే కనుక స్వీటే. తీపి పదార్థాలు మరింత మంచిది అనమాట. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏం చేయాలి అంటే కనుక ఈ ఆదివారం మొదలెట్టేస్తాం. ఈ ఆదివారం తర్వాత నుంచి మర్నాడు రోజే సోమవారం కూడా వస్తుంది అనుకోండి. సో సోమవారం కానీ బుధవారం కానీ అలా 7 సోమవారాలు కానీ 7 బుధవారాలు కానీ ఈ భార్యాభర్తలు వాళ్ళు మొదట అన్నం తినడానికి స్టార్ట్ చేసినప్పుడు భర్త కంచెల్లో ముద్ద భార్య తీసుకోవాలి, మొదటి ముద్ద. సో భార్య తినే దాంట్లో మొదటి ముద్ద భర్త తీసుకోవాలి. అలా తింటే చాలు. అంతేనా? అంతే. మధ్యాహ్నం ఇప్పుడైతే కుదరట్లేదు సార్, ఎప్పుడు ఆఫీసులో. వాళ్ళు రాత్రి అయితే ఏదైనా ఓకే. సరే ఏదో ఒక పూట వాళ్ళు ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా భోజనం చేయటం అనేది ఉంటుందో కలిసి. కలిసి కలిసి చేయటం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అది సోమవారం కుదిరితే సోమవారం పెట్టుకోవాలి, బుధవారం కుదిరితే బుధవారం పెట్టుకోవాలి. సో ఆయన ఎంగిల్ చేయకుండా ముందు ఒక ముద్ద భార్యకి ఇవ్వటం, భార్య ఎంగిల్ చేయకుండా ఆమె కంచెల్లో ఒక ముద్ద భర్తకి ఇవ్వటం. అంటే ఎట్లా సార్ కలిపింది? ఇప్పుడు ఈ పప్పు ఉంది, అంతేగా కూర మన ఉంది, పప్పు ఏదో కలిపింది ఇవ్వాలి, కలిపింది ఇవ్వాలి, ఉత్తన్నం కాదు. ఉత్తన్నం కాదు. కాబట్టి అది ఎంగిల్ చేయకుండా ఉంటే చాలు. అలా 7 సోమవారాలు లేదా 7 బుధవారాలు. అంటే అంతే. నేను ఒక సోమవారం తినిపించి ఒకసారి బుధవారం అలా కాదు. అలాగా. సోమవారాలు పెట్టుకుంటే సోమవారాలే ఉండాలి, బుధవారం పెట్టుకుంటే బుధవారమే ఉండాలి. అలా 7 సోమవారాలు కానీ 7 బుధవారాలు కానీ చేసినట్టయితే కనుక చాలా తొందరగా అన్యోన్యత అనేది రావటం వస్తుంది. అనేది జరుగుతుంది. ముఖ్యంగా సంసారంలో అంటే పెద్ద పెద్ద తగుల కంటే కొంతమంది చాలా చిన్న చిన్న వాటికి అనవసరంగా సిల్లీ రీజన్స్. సిల్లీగా ఉంటుంది. అలాంటివి చాలా తొందరగా పరిష్కృతం అయిపోవటం అనేది కూడా ఉంటుంది. సో ఆ రకంగా చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. సార్ భార్యాభర్త అన్యోన్యత అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్. భార్యాభర్తలు అంటే భర్త మమ్మల్ని పుట్టింట్లో వదిలేశారండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. Right. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళట్లేదు, అస్సలు మాట్లాడట్లేదు, ఇప్పుడు మీరు చెప్పింది కూడా చెయ్యరు అనే వాళ్ళు కూడా ఉంటారు సార్. రైట్. వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం ఏమిటి సార్? అంటే ఇక్కడ ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళ కోసం ఈ రెమెడీ అనేది కాదు సార్, ఉంటుంది. మంత్రమో లేకపోతే కలవడానికి ఏదైనా స్విచ్ వర్డ్ ఏదైనా చెప్పండి సార్ ఈ అంటే సందర్భంగా. చెప్పడం గురించి కాదు, మనకి ఆ సందర్భం అంటే ఐ మీన్ ఇప్పుడు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది, ఆ రోజు చేస్తే దాని యొక్క ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా చెప్పడానికి ఖచ్చితంగా ఇంకో వీడియో మనం చేస్తారా? చేద్దాం. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఈ రంగు పంచం అనేది ఏంటంటే ఇంట్లో ఉండి సరిగ్గా సఖ్యత లేని వాళ్ళ కోసం మనం ఉద్దేశించి చెప్తున్నాం. ఓకే సరే, అయితే సఖ్యత సో కోసం ఇంకొక అంటే video ఇప్పుడు చేస్తారు. మీరు చెప్పినట్టు ఉమ్. భర్త ఈ అమ్మాయిని వదిలేసి. తీసుకెళ్ళక ఉన్నది ఉంటుంది, ఉమ్. చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి భార్యలు ఉన్నది ఉంటారు. ఉంటుంది. ఆ. సో అందుకనే ఆ రకంగా అందుకే నేను అప్పట్లో ఏమంటాం ఎలాగో ఇదేదో ఉమ్. అనుకున్నాం కదా మహిళా దినోత్సవం అని చెప్పి, ఉమ్. పెళ్లికి ముందు విహంగం, ఉమ్. పెళ్ళైన పిదప పతంగం, ఉమ్. సూత్రం కట్టింది శ్రీవారు, ఆడుకునేది మాత్రం అత్తగారు. అయితే అది ఎప్పుడు ఆ కొన్ని ఇంచుమించు 90 దశకంలో రాసింది. ఇప్పుడు మార్చాలా? ఇప్పుడు మాటల అత్తగారు ఇప్పుడు ఆడుకునేది, ఆ. కానీ అప్పుడేమో అమ్మాయి అత్తగారు ఆడుకుంటే ఇప్పుడు అల్లుడు అత్తగారు ఆడుకుంటారు. అత్తగారు మాత్రం కామన్. అత్తగారు వరకు కామన్. అంటే ఇప్పుడు ఇవాళ రోజు చూస్తే ఎక్కడైనా సరే ఆడపిల్లల కాపురంలో ఎక్కువ ఇబ్బంది వాళ్ళ అమ్మతోనే వస్తుంది చాలా చోట్ల. ఆ. సో అందుకని పుట్టింటికి దూరకూడదు వెళ్ళిపో- భార్యాభర్తల మధ్యలో. ఉమ్. సో అది అందుకని నేను అనేది ఏంటంటే అలా విడివిడిగా ఉండే వాళ్ళ కోసం మనకి ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలు. అప్పుడు చెప్తారు. ఖచ్చితంగా నేను చెప్తాను, తప్పకుండా. వాళ్ళకి మంచి జరగాలి కూడా. తప్పకుండా సార్, ఏ భార్యాభర్త అయినా చక్కగా కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. తర్వాత ఎందుకంటే రెండోది వచ్చిన బాధ ఏంటంటే ఆ, సరే డైవర్స్ తీసుకునే వాళ్ళకి డైవర్స్ అయిపోతే అదొక పర్వాలేదు, ఇవాళ ఆ, రోజుల్లో రెండో పెళ్ళి అవ్వడం అనేది పెద్ద కష్టం కాదు. ఉమ్. కాకపోతే ఏడిపించుకు తింటా అంటే వీడు సంతకం పెట్టడు, ఆ. లేదా ఈ అమ్మాయి సంతకం పెట్టదు, డబ్బు కోసం డబ్బు ఇంకా రకరకాల. గుంజటం, ఉమ్. అలా పాపం చాలా అష్ట Suffer. కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అటు ఉమ్. ఆడవాళ్ళు పడుతున్నారు, అటు మగాళ్ళు ఆ. పడుతున్నారు. ఆ. కానీ అందుకని వీళ్ళ కోసం అయితే కనుక ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేకంగా వీడియో చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా చాలా చక్కగా తెలియజేశారు సార్. వచ్చేటటువంటి ఆ, ప్రత్యేకంగా వచ్చే రోజులను అస్సలు మిస్ అవ్వరు, పంచాంగకర్త కాబట్టి మీరు Right. ఖచ్చితంగా ఇవాళ ఏం చెప్తారు సార్ అని అంటే ఈ విశేషం ఉంది, ఇవి చెప్పాలి అని ఖచ్చితంగా చెప్తారు. Right. సో అలా భార్యాభర్తలకి సంబంధించిన ఒక మంచి రెమెడీని మాకు అందించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే సార్.